ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అధికారులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. కాకినాడ రూరల్ చేరుకున్న శ్రీరామ విగ్రహాలు. ఘన స్వాగతం పలికిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ, డీసీసీబీ చైర్మన్ రామస్వామి బాబులు. చేనేతల ఆత్మగౌరవం కోసం వీవర్స్ ఆత్మగౌరవ దీక్షలు. జీవనోపాధిని కాపాడాలంటూ నాయకుల డిమాండ్. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు, గృహ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన గొప్ప అవకాశం. వడ్డీపై 50% వడ్డీ మాఫీతో 30లోగా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించిందని కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందని అర్జీలను అధిక ప్రాధాన్యత ఇచ్చి తప్పనిసరిగా నిర్దేశించిన గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కాకినాడ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, కాకినాడ పెద్దాపురం ఆర్టీఓలు ఎస్ మల్లిబాబు, ఎన్ శ్రీధర్, సిపిఓ పి త్రినాథ్, డిఎల్డిఓ వాసుదేవరావు ఇతర అధికారులతో కలిసి హాజరై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులలోని పేర్లు మార్పులు, చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మురికి కాలువలపై ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై మొత్తం 437 అర్జీలు అందాయి. తొలుత జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార పురోగతి, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్, కోర్టు కేసులు వంటి అంశాలపై జిల్లాధికారులతో చర్చించారు. పీజీఆర్ఎస్ అర్జీలు సకాలంలో పరిష్కరించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశనం చేశారు. So maximum 48 hours it can be live కు చెప్పేసి ఫీల్డ్కి వెళ్ళడమో లేకపోతే దానికి కావాల్సిన ఎఫర్ట్ తీసుకోవడమో జరగాలి. లేని పక్షంలో యూ షుడ్ రీఅసైన్. మీరు కాదు, ఉదాహరణకి తప్పుగా కొట్టారు, ఒక మున్సిపాలిటీ వచ్చింది, యూ షుడ్ రీఅసైన్ టు ద కరెక్ట్ పర్సన్. సో ఇది మాక్సిమం 3 days లో జరగాలి. 48 hours for opening, another 24 hours for assigning to the correct department. మిగతా వాళ్ళు అంటే మిగతా టైం అంతా కూడా అనదర్ 1 week, ఏ గ్రీవెన్స్ అయినా 1 week లో మీకు అవుతుందా అవదా తెలిసిపోతుంది. సో సమ్ అదర్ కేసెస్ ఇట్ మే హ్యావ్ టు గో టు టిల్ హెచ్ఓడి లెవెల్ ఆర్ టు ద డిస్ట్రిక్ట్ లెవెల్ టు టేక్ సమ్ డిసిషన్. సో అలాంటిది ఓకే ఫైన్, బట్ వీలైన దట్ విల్ బి హార్డ్లీ 3 to 5%. maximum grievances should be opened and then resolved within the SLA. ila long time తీసుకునే grievances it is all right, but ఒక్క grievance కూడా beyond SLA వెళ్ళడానికి వీల్లేదు. So please
please keep it in mind. కాకినాడ రూరల్ నియోజకవర్గం తిమ్మాపురం గ్రామంలో విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ధ్వంసమైన శ్రీరామ విగ్రహాల ఊరేగింపుకు ఘన స్వాగతం లభించింది. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మలబాబు, మాధవరపు తాతాజీ తదితర కూటమి నాయకులు విగ్రహాలకు పూజలు నిర్వహించి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయని, నెల్లిమర్లలో జరిగిన ఘటనలో ధ్వంసమైన సీతా సమేత శ్రీరాములు, లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు ప్రతి గ్రామం మీదుగా కొట్టిపల్లి వద్ద గోదావరిలో నిమజ్జనం చేస్తారని, రూరల్ నియోజకవర్గంలో విగ్రహాలకు స్వాగతం పలికామని అన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించే విధంగా కూటమి ప్రభుత్వ పాలనలో ఆలయాల పరిరక్షణకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంకే శ్రీనివాస్ బాబా, కటకంశెట్టి బాబీ మరియు కూటమి నాయకులు మాధవర్పు తాతాజీ సభ్యులు పాల్గొన్నారు. రామతీర్థం నుంచి బయలుదేరి ఈ రాజ్యాన్ని ఏలినటువంటి శ్రీరామచంద్రమూర్తి, సీత మహాలక్ష్మి గారు, అట్లాగే లక్ష్మణ్ వారు, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలని ఇవాళ ప్రతి జిల్లాలోని, ప్రతి కాన్స్టిట్యూన్సీలోని నెల్లిమర్ల నుంచి బయలుదేరి ప్రతి చోట భక్తులకి ఆరాధనలు చూపించి ఇవాళ కోటిపల్లిలో సాయంత్రం 5 గంటలకి నిమజ్జనం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా కోటిపల్లి తీర్థానికి చేరుకుని నిమజ్జనంలో కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతా ఉన్నాం. శ్రీరాముడు వెళ్ళిన రాజ్యం మరొకసారి శ్రీరాముడు ప్రతి ఊరి మీదకి వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈ శ్రీరాముడు వెళ్ళిన రాజ్యం ఇక్కడ నుంచి రామరాజ్యంగా ఉండబోతుంది. ఏ పాలనేటి ఒక పిచ్చివాడు తిరుగుతా ఏదేదో మాట్లాడుతా తిరుగుతూ ఉన్నాడు. ఏ పాలు కంటే బాధ్యత లేదు. అతను ఏది మాట్లాడినా హాస్యాస్పదంగా తీసుకుంటారు జనం, ఎంజాయ్ చేస్తారు, కామెడీగా తీసుకుంటారు. కానీ ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకుని మూవీ గన్గాడు ఒకడు తిరుగుతూ ఉన్నాడు. ఆ మూవీ గన్గాడికి ఈ వేళ నుంచి కేపాల్ 2 అనే నామకరణం చేయడం జరిగిందని చెప్పి నదీ జలాల్లో ఈరోజు నిమజ్జనం చేయడానికి నిర్ణయించి ఈరోజు ఉదయాన్నే రామతీర్థంలో మరి ఆ విగ్రహాల యొక్క వాహనం బయలుదేరి ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి సింహాచలం, అనకాపల్లిలో కొన్ని ప్రముఖ క్షేత్రాలు, అలాగే అన్నవరం సత్యనారాయణమూర్తి దేవాలయాన్ని దర్శించుకుని మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదగయ పిలిచేటువంటి గృహేతు అమ్మవారిని అక్కడ దర్శనార్థం ఆపి తర్వాత కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరి పవన్ నారాయణ స్వామి దేవాలయం అర్చకులతో ఇక్కడ ప్రార్థన జరుపుకుని భానులింగేశ్వర స్వామి భానుగుడి దగ్గర ప్రార్థన జరిపి మరి ఈరోజు సాయంత్రం 4:45 ఏదైతే శాస్త్ర ప్రకారం మరి చీకటి పడకముందే నిమజ్జనం చేయడానికి మరి పెద్దలు నిర్ణయించిన కారణంగా ఈరోజు వాహనం బయలుదేరుతూ ఉంది. మేమందరం కూడా వాహనాన్ని సాగరంపే దిశగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు కానీ మరి మన తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పెంకే బాబా గారు, మరి తిమ్మాపురం నాయకులు తాతాజీ గారు, ఎమ్మెల్సీ గారు అందరూ కలిసి కూడా ప్రయాణం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. విజయనగరం అన్న మండలంలో రామతీర్థం అన్న ఊరు ఉంది. ఈ వైసీపీ హయాంలో గవర్నమెంట్లో ఎకరాలు రాములవారి ఎకరాలు సంవత్సరం శాతం అయింది. అందువలన అక్కడి నుంచి కోటిపల్లి ఎల్నాకి రాములవారిని పూజలు చేసుకుంటూ ప్రతి ఊళ్ళో ఆగి పూజలు అందుకున్న రాములవారిని దాచారం తీసి ధ్వంసం చేసిన ఎకరాలు తీసుకుని వెళ్ళి కోటిపల్లి గోదాట్లో కలపనాకే బయలుదేరి ఇప్పుడు తిమ్మాపురం ఇప్పుడే తిమ్మాపురం నుంచి బయలుదేరింది. అంచేతన జై శ్రీరామ్. ఇప్పుడు మన హిందూ ధర్మం ఎప్పుడు కాపాడాలా అని పేదలందరూ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తీవ్ర సంక్షోభంలో ఉన్న చేనేత రంగ సమస్యలను పరిష్కరించి చేనేత రంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద చేనేత కార్మికులు ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, సంఘాల వద్ద పేరుకుపోయిన నిల్వలను ఆప్కో పూర్తిగా కొనుగోలు చేయాలని, ముడి సరుకు పథకం ద్వారా సహకార సంఘాలకు నిరంతర పని కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది కనీసం 1000 కోట్లు కేటాయించాలని అన్నారు. అలాగే చేనేతలపై విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, ముఖ్యమంత్రి ఎన్నికల హామీగా ప్రకటించిన నేతన్న భరోసా కింద 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఆప్కో మరియు ప్రభుత్వానికి చెందిన సంస్థలు చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన 203 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని,
చేనేత జౌళి శాఖలో జరుగుతున్న అక్రమాలపై కమిషనర్ రేఖా రాణిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చేనేతల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు అల్లక రాజు, దొంతంశెట్టి సత్యప్రకాష్, గుడిమెట్ల వీర్రాజు, నక్కిని విజయలక్ష్మి, పలువెల లక్ష్మి, సెల బాలసుబ్రహ్మణ్యం, బేతా వెంకటేశ్వరరావు, గుండారపు సత్యనారాయణ, కరేళ్ల రమేష్ బాబు, ముప్పన వీర్రాజు, ఇసుకపల్లి సత్యనారాయణ, జక్కినికి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికలు లేకపోవడం వల్ల కార్మికులు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారో, చేనేతలు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారో ప్రభుత్వానికి తెలియకుండా అధికారులు ఆ విషయాలు పైకి వెళ్లకుండా చేస్తున్నారు. అదే కమిటీలు ఉంటే ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్లి చేనేతలకి ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గుతుంది. కాబట్టి వెంటనే సహకార సంఘాలకి న్యాయపరమైన ఇబ్బందులు తొలగించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మూడో డిమాండ్గా, అలాగే చేనేతలు బతకడానికి, వాళ్ళ వృత్తి మీద వాళ్ళ అభివృద్ధి చెందడానికి గతంలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రధానంగా యార్న్ సబ్సిడీ, 30% రిబేటు, అలాగే మార్కెటింగ్ ఇన్సెంటివ్, పావలా వడ్డీ రుణాలు, 2018 రుణమాఫీ లాంటి పథకాలు ఉన్నాయి. ఇవి ఉండడం వల్ల వృత్తిదారులకి డైరెక్ట్గా లబ్ధి చేకూరేది. సహకార సంఘాలు కూడా బలంగా ఉండే ఆ పథకాలను పునరుద్ధరించాలని చెప్పి మరొక డిమాండ్గా, బడ్జెట్లో చేనేతలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. 150 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చామని చెప్పినా కానీ దాంట్లో మెజారిటీ చేనేతలకు ఏ విధమైన లాభం లేదు. చేనేతలకి సరిపడా డిమాండ్ చేస్తున్నాం. మేము గొంతెమ్మ కోర్టులు కోరట్లేదు. 1000 కోట్ల రూపాయలు చేనేతలకు బడ్జెట్ కేటాయించాలని చెప్పి మరొక డిమాండ్గా, ఈ సర్వరోగాలకి చేనేతలు నిర్వీర్యం అయిపోవడానికి, ఈరోజు రంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత రంగం నిర్వీర్యం అయిపోవడానికి ప్రధానమైన కారణం ఆప్కో ఎండీ హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖా రాణిని వెంటనే ఆ శాఖ నుంచి బదిలీ చేయాలని చెప్పి కూడా మేము మరొక డిమాండ్గా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ డిమాండ్లు సాధించుకునే వరకు 20వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తాం. అప్పటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుని ఆత్మత్యాగాలకు కూడా సిద్ధమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఈ రోజు 13వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా మాకు రావాల్సినటువంటి న్యాయమైన కోరికలండి ఇవన్నీ. ఇవి వేరే మాకేదో ఉచితంగా ఇమ్మని చెప్పి మేము అడగట్లేదు. మాకు రావాల్సిన బకాయిలు, ఆప్కో నుంచి రావాల్సిన 203 కోట్ల రూపాయల బకాయిలు, నెక్స్ట్ యాన్మే సబ్సిడీ, ట్రిప్ ఫండ్ స్కీము, పావలా వడ్డీ, ఓన్లీ ఇవి మాకు పునరుద్ధరిస్తే చాలండి, ఇంకేం అవసరం లేదు. 24,000 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చి ఈ యాన్మే సబ్సిడీ, ట్రిప్ ఫండ్ స్కీము, పావలా వడ్డీ అన్నీ కూడా అవన్నీ తీసేసి ఒక 24,000 రూపాయలు ఇచ్చారు. గత మన కూటమి ప్రభుత్వం అంటే మాకు ప్రభుత్వం ఏమని చెప్పింది, 25,000 రూపాయలు మేము ఇస్తాము, ఈ పథకాలన్నీ కూడా అమలుపరుస్తామని చెప్పింది, మాకు చెప్పింది. కానీ వచ్చి 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి, అసలు కనీసం మా వంక తొంగి కూడా చూడట్లేదండి. కాబట్టి దానివల్ల ఏంటంటే మేము ఈరోజు 13వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా రిలే నిరాహార దీక్ష చేసి, అప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి, అంటే మా ప్రభుత్వానికి మేము హెచ్చరించుకోవాల్సిన దుస్థితి ఈ రోజు మాకు పట్టింది. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు, గృహ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప సదవకాశాలను కల్పించిందని, ఈ అవకాశాన్ని కాకినాడ నగర ప్రజలందరూ సద్వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పన్ను చెల్లింపు ఏర్పాటు చేసిన కౌంటర్లు కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసులతో కలిసి సందర్శించారు. పన్ను చెల్లించేందుకు భారీగా ప్రజలు తరలి రావడంతో వారు కూర్చునేందుకు కుర్చీలను ఏర్పాటు చేశారు. పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అదనపు కౌంటర్లు కూడా కమిషనర్ సత్యనారాయణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పరిధిలోని గృహ యజమానులకు, ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 31/3/2026లోగా ఆస్తి పన్ను బకాయిలు ఏకమొత్తం ఒకేసారి చెల్లించిన వారికి 50% వడ్డీను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం నగర ప్రజలకు విదితమేనని, ఈ అవకాశం వినియోగించుకొనలేకపోయిన ఆస్తి పన్ను చెల్లింపుదారులకు మరొకసారి ఈ అవకాశం కల్పిస్తూ సదరు గడువు తేదీ 30/4/2026 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారని అన్నారు. కావున ఆస్తి పన్ను బకాయిదారులందరూ ఈ సదవకాశం వినియోగించుకుని కార్పొరేషన్కు చెల్లించవలసిన ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిల తేదీ 30/4/2026లోగా చెల్లించి 50% వడ్డీ రాయితీ లబ్ధిని పొందవలసిందిగా ఆయన కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం 1955 సెక్షన్ 264(3) అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి ఖాళీ స్థలాల పన్నులను 2026 ఏప్రిల్ 30లోగా చెల్లించని, ఆస్తి ఖాళీ స్థలాల పన్నులను 2026 ఏప్రిల్ 30లోగా చెల్లించిన వారికి 5% రిబేటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని, కావున ఆస్తి పన్ను చెల్లింపుదారులు, గృహ యజమానులు 2026-27 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనగా 1/4/2026 నుండి 31/3/2027 వరకు గల సంవత్సర కాలమునకు చెల్లించవలసిన ఆస్తి ఖాళీ స్థలాల పన్నులను 2026 ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించి తమ ఆస్తి పన్ను డిమాండ్పై
5% రిబేట్ను పొందవలసిందిగా కమిషనర్ సత్యనారాయణ తెలియజేశారు. కావున కాకినాడ నగర పరిధిలోని గృహ యజమానులు, ఆస్తి పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వం వారు కల్పించిన ఈ సదవకాశాన్ని వినియోగించుకుని కార్పొరేషన్కు చెల్లించవలసిన ఇంటి పన్నులు, ఖాళీ జాగా పన్నులు బకాయిలు వెంటనే చెల్లించి 50% వడ్డీ మినహాయింపును, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తి, ఖాళీ స్థలాల పన్నుపై 5% రిబేట్ను పొంది నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా కోరడమైంది. ప్రాపర్టీ ట్యాక్స్, వికెట్ ప్రాపర్టీ ట్యాక్స్, అదేవిధంగా కుళాయి పన్నులు, నీటి పన్నులు కడతకు వచ్చిన చాలామంది వచ్చినారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు పే చేస్తున్నారో వారికి 5% రిబేట్గా ఇస్తున్నాము. అదేవిధంగా ఈ మంత్ ఎండింగ్ వరకు లోగా ఎవరైతే గతంలో వడ్డీ ఉందో ఆ వడ్డీ పైన కూడా మనం 50% రాయితీతో పన్ను తీసుకుంటున్నాము. కాబట్టి చాలామంది కూడా మరి కొంతమంది పన్నులు ఇంకా సకాలం చెల్లించకుండా ఇబ్బంది అవుతుంది. దానివల్ల మనకి అభివృద్ధి కూడా మరి కొంత సమయంలో అభివృద్ధి ఆటంకాలు ఏర్పడుతుంది. అందరికీ మనవి ఏంటంటే ఎవరైతే ఈ మంత్ ఎండింగ్లోగా పన్నులు చెల్లిస్తూ ఉన్నారో వారందరికీ కూడా వడ్డీ పైన 50% రాయితీ ఇస్తాము. అసలు పైన 5% రిబేట్, 5% రిబేట్ ఇస్తున్నాము. ఇక్కడంతా కూడా మన వారంతా వచ్చున్నారు. టెక్నికల్గా అందరూ క్షమించాలి. కరెంటు కొంచెం సాఫ్ట్వేర్ కొద్దిగా లేట్ అవుతుంది. మీకు పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. అందరికీ ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ క్యూలో అంతా ఉన్నారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇతరులు కూడా ఇదే విధంగా మరి వచ్చి పన్నులు చెల్లించవలసిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ అన్నారు. అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యునిగా సీనియర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన తూము బాబు నియమితులయ్యారు. సందర్భంగా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయంలో తూము బాబుకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా తూము బాబును ఘనంగా సత్కరించారు. స్లాబ్ అవ్వలేదు, పిల్లల వరకు వెళ్ళేది స్లాబ్ టైంకి ఇదే గీతక్కయ్య అప్పుడున్న ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఆపేశారు. బుద్ధి జ్ఞానం లాగా వాళ్ళిద్దరు ఏమంటారు, మేము కాఫీ మనుషులు అంటారు కదా. అప్పుడున్న ఎంపీని ఎమ్మెల్యే కాఫీ మండపేరు దుర్గాలో, అలాగే పిఠాపురం మండలంలో 16 పిల్లలు మండపాలు చెప్పారు. అలాగే పిఠాపురం టౌన్లో ఎకరం ఊహించి 50 లక్షలు డబ్బులు ఇచ్చి టెండర్ అయిందా అనేది చెప్పారు. ఎగ్జాంపుల్ అప్పుడున్న ఎమ్మెల్యే పిఠాపురంలో కాపు కళ్యాణ మండపం ఎకరం పట్టాలు వేసుకోవడానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చేసాడు? తెల్లారితో కాపు కాపాడారు కదా. కాపులకి నిలబడింది, చేసింది నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పింది. కాపులు ఒకరికే కాదు, అన్ని కులాలు కలిస్తే వర్మ, అన్ని కులాలు కలిస్తే వర్మ, అన్ని కులాలు కలిస్తే తెలుగుదేశం పార్టీ. అలాగే బీసీసీ చేసాం, ఎస్సీని చేసాం, వ్యాపారం చేసిన గ్రామాల్లో ఈ నియోజకవర్గంలో 80% రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాం. మరి అలాగే ఇప్పుడు కూటమి వచ్చినప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు పడుతున్నాం. అయినా పార్టీ ట్రాన్సిషన్తో వెళ్తా ఉన్నాం. అందరికీ కూడా పదవులు ఇవ్వలేకపోతున్నాం, పోరాడుతున్నాం. వచ్చినట్టు కూడా అదృష్టం. మన గ్రామంలో మరి లక్ష్మీపతి కూడా ముందు ఉన్నాడు, లేడని కాదు, అందరూ ఉన్నాడు. కానీ కరోనా కాబట్టి మరి సీనియర్స్ కొంచెం అవకాశాలు ఇచ్చుకుంటే అందరూ నా గుండెల్లో ఉన్నారు, ముందు నుంచి ఉన్నారు. తెలుగునాడు అందరికీ కూడా ఏదో టైంలో గౌరవప్రదమైన పొజిషన్ వస్తే అందరికీ తేడా లేదు. నాకు రాకపోయినా మీ అందరికీ రావడానికి మళ్ళీ నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తాను. అది కూడా అన్నవరం దేవస్థానానికి మరి దేవుడి కార్యక్రమానికి మన బాబు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్ వద్ద గల శ్రీ విఘ్నేశ్వర సిడి సాయి దత్తాత్రేయ నేరేళ్ల మాంబవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తల్లాటం హరీష్, కాశీ అన్నపూర్ణ దంపతులు వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ విగ్రహ పునఃప్రతిష్ఠ పూజా కార్యక్రమం వైభవంగా జరిపించారు. వేద పండితులు, ఆలయ అర్చకులు ప్రతిష్ఠలో పాల్గొన్న దంపతులచే ప్రతిష్ఠ పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమంలో పాల్గొని నవధాన్యాలు, పాదరసం సమర్పించారు. తల్లాటం హరీష్, కాశీ అన్నపూర్ణ దంపతులచే ఆలయ అర్చకులు యంత్ర
ప్రతిష్ఠ చేయించారు. అనంతరం నేరేలమ్మ అమ్మవారి విగ్రహాన్ని శిఖర ప్రతిష్ఠ చేశారు. శిఖరంపై బూరెలు వేయగా మహిళలు ఆలయం క్రింద చెంగు చాచి బూరెలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ విగ్రహ పునః ప్రతిష్ఠ ముగింపును పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 12 గంటలకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పడంలో ఇలాంటి ఆలయాల పాత్ర ఎంతో కీలకమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. సోమవారం పెద్దాపురం మండలం కట్టుమూరు గ్రామంలో ఉన్న పురాతన చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన శ్రీ కేశవ పట్టాభిరామస్వామి వారి ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ కేశవ పట్టాభిరామస్వామి వారి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి కాట్నం జగన్మోహన్ సాలువతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయంలో తుమ్మల బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అర్చకులు సాంప్రదాయబద్ధంగా యాగశాల కార్యక్రమాలు, హోమాలు నిర్వహించుగా అనంతరం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ పురాతన దేవాలయాలు పునర్నిర్మాణం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు తరతరాలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పడంలో ఇలాంటి ఆలయాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలిచే ఈ ఆలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మహోత్సవానికి గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. ధ్వజస్తంభంలో పంచలోహాలు సమర్పించి శిఖర దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామానికి మరింత శోభ తీసుకుని వస్తాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దుల్లా మహిళేశ్వరి నాగేంద్ర, నీటి సంఘం ప్రెసిడెంట్ బాదిరెడ్డి రామకృష్ణ, సామలకోట మండల యువత అధ్యక్షులు మల్లిరెడ్డి బుచ్చిరాజు, కట్టమూరు గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అడవ శివ, గంగాధర్, చెన్నం వెంకటబాబు, మాదిరెడ్డి దత్తకుమార్, దిలీప్, పాలశెట్టి రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు మరి ఎక్కడైతే మెడ వరకు కూడా ఒక మనిషిని ప్రాణాలు తీసేటప్పుడు ఏ విధంగా మరి దుండగుకు చర్యలు పాల్పడతారో ఆ దుండగులు మరి సాక్షాత్తు శ్రీరాముల వారిని కూడా మెడ దగ్గర నరకవేసి మరి ఏదైతే పాపానికి మూడగొట్టుకున్నటువంటి గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితుల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి సుఖశాంతులతో ఉండాలని మరి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలని శుద్ధి చేసే దిశగా ఈరోజు రాముల వారిని కానీ సీతాదేవి లక్ష్మణుల వారిని రామతీర్థంలో మొదలుకొని మరి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి సింహాచలం కానీ, అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు, అన్నవరం సత్యనారాయణమూర్తి దేవాలయం, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి పాదగయ క్షేత్రం కుక్టేశ్వర స్వామి దేవాలయం వద్ద ఈరోజు మేము అందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తర్వాత కాకినాడ భానుగుడి దగ్గర నుండి మరి ద్రాక్షారామంలో ఈరోజు ఈ విగ్రహాలని మరి నిమజ్జనం అంటే జల కోటిపల్లిలో గోదావరిలో ప్రముఖ మరి నదీ జలాలైనటువంటి గోదావరిలో నిమజ్జనం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేమందరం కూడా మరి మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు గారు, మరి మా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వరలక్ష్మి గారు, అలాగే జనసేన పార్టీ, బీజేపీ కూటమి నాయకులు అందరూ కలిపి ఇక్కడ స్వామివారికి ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా కంటింజెంట్ వర్కర్ల బకాయి వేతనాలు కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వాశేష్ బాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 నెలల నుండి వేతనాలు లేకపోతే ఎలా బ్రతుకుతారు అని ప్రశ్నించారు. కంజెంటెంట్ వర్కర్లు గత 20 సంవత్సరాల క్రితం నుండి తక్కువ వేతనానికి 4,000 రూపాయలతో పనిచేశారని 2024 జూలై నెల నుండి 16,000 రూపాయల వేతనం చేస్తూ ఇచ్చిన జీవోను ఇంతవరకు అమలు చేయకుండా 2024 జూలై నెల నుండి అసలు వేతనాలు ఇవ్వకుండా ఈ ముగ్గురు కంజెంటెంట్ వర్కర్ల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి దుర్మార్గమని అన్నారు. యూనియన్ జోక్యం చేసుకుని అత్యంత నిరుపేదలైన వారు వేతనం లేకుండా పనిచేస్తున్నారని, వారికి వేతనం ఇవ్వాలని అనేక సార్లు జిల్లాధికారులను కలిసినా ఫలితం లేకపోయిందని వాపోయారు. ఇదే క్రమంలో జనవరి 19వ తేదీన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ను కలిసి వినతిపత్రం ఇవ్వగా ఆయన డిటిఓ గారితో మాట్లాడి 10 రోజుల్లో వీళ్ల వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా పట్టించుకునే అధికారులు ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని, జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న
చేసిన జిల్లాధికారిని లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా ఈ క్రింది స్థాయి వర్కర్ల దగ్గర లంచాలు తీసుకోవడం దారుణమని అన్నారు. తక్షణమే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని, యథాతథంగానే వారి పనిని వారు చేసుకునే విధంగా చూడాలని, అవినీతికి పాల్పడిన అధికారినిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ నాయకులు మరియు ఎస్బీఎస్ఈ వర్కర్స్ యూనియన్ నాయకులు మద్దతు తెలియజేశారు. ఈ రిలే నిరాహార దీక్షలో కూర్చున్న వారు అంబటి బాబులు, ఎరంశెట్టి నూకరాజు, శ్రీరామ్ దుర్గా తదితరులు. ఎన్నోసార్లు అధికారులను కలిశారు, లంచాలు అడిగారు, లంచాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయినా ఇంతవరకు పని జరగలేదు. కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన డిటిఓ గారిని పిలిచి వీళ్ళ సమక్షంలో 10 రోజుల్లో ఈ బిల్లుని వెంటనే చేసి ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అయినా కూడా ఇంతవరకు కూడా ఈ జిల్లాధికారులు ఆ బిల్లు చేయలేదు. ఇదిగో రేపు ఎల్లుండ తిప్పుతూనే ఉన్నారు. వీళ్ళు చూస్తే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వర్కర్లు వీళ్ళు ఏ రకంగా బ్రతుకుతారు? పిల్లలతో ఉన్నారు, చిన్న పిల్లలతో ఉన్నారు. మీరు ఇప్పుడు చూస్తే మా దగ్గర కూడా అదిగో అక్కడ కూర్చుని ఉన్నారు చిన్న పిల్లలతో. వాళ్ళు ఏ రకంగా పిల్లలకి భోజనం పెడతారో, ఏ రకంగా బ్రతకాలని ఈ రోజుని రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. తక్షణము అధికారులు స్పందించి వెంటనే విడుదల చేయాలి. బకాయి వేతనాలు ఒక్కొక్కరికే 11 లక్షల రూపాయలు వేతనం వస్తుంది. ఆ బకాయి వేతనాలు ఇవ్వాలి. తక్షణం యథాతథంగా ఎక్కడైతే పనిచేస్తున్నారో వారిని అదే స్థానంలో పనిచేయించుకుని వర్కర్లకే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2006లో నేను కంటిన్యూ వరకు జాయిన్ అయ్యానండి గోపాలపురం పిహెచ్సిలోని. నాకు ఉత్తర్వులు 4,000 నుంచి 16,000 పెంచుతూ 2024 జూలై నుంచి ఆర్డర్స్ ఇచ్చారండి. ఆర్డర్స్ ఇచ్చిన కాడి నుంచి కూడా 16,000 జీతం ఇవ్వలేదండి. బిల్లులు పెట్టినా తిరిగి వచ్చేసినాయి. మళ్ళీ అసలు జీతం కూడా ఇవ్వట్లేదండి. ఏంటని చెప్పేసి ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పేసి కథ నడిపేసి మాకు జీతం లేక ఒకటి చేసి భార్య పిల్లల్ని పోషించుకోలేక ఆఫీసుల చుట్టూ తిరిగి కాలు వెళ్ళిపోయి కరెంటు బిల్లులు ఇంటి అద్దెలు కట్టుకోలేక రోడ్డును పడ్డామండి. అందుకు సిఐటిని ఆశ్రయించాము. బ్రదర్ సిఐటి జిల్లా ప్రెసిడెంట్ శేషబాబుజీ గారిని ఆశ్రయిస్తే మీకు న్యాయం చేకూరేలా మేము ఉంటాం, మీ వెనకాల మీరు మాతో ఉండండి అని చెప్పేసి ఆయన సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు ఆయన చెప్పినట్టు విని మేము ఈ దీక్షలో కూర్చున్నామండి. మాకు వెంటనే మా బిల్స్ అన్నీ చెల్లించి బకాయిలన్నీ చెల్లించి మాకు న్యాయం చేకూరుస్తారని గవర్నమెంట్ కోరుచున్నాం. ఎంత అన్యాయం ఆలోచించండి. వాళ్ళకి వేతనం 16,000 రూపాయలు పెంచుతూ జీవో వచ్చింది. ఆ జీవో వచ్చింది ఇప్పటికి 1.5 ఏళ్ళ అయింది. ఈ 1.5 ఏళ్ళలో పెరిగిన జీవో ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదు. మొత్తంగా బకాయిలోనే ఉంది. ఈ 1.5 ఏళ్ళలో అధికారులందరినీ కలిసి కాళ్ళు అరిగిపోయినాయి. జాయింట్ కలెక్టర్ మొన్న ఆయన ఏం చెప్పారంటే 10 రోజుల్లో వాళ్ళకి వేతనాలు ఇవ్వండి అని ఆదేశాలు జారీ చేశారు. ఎవరు చెప్పినా బండి ఎక్కడ వేసినా గొంగళ అక్కడే ఉంటా ఉంది. అందుకని చెప్పి ఈవేళ రేపు ఎల్లుండో ఈ 3 రోజులు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నాం. ఈలోపు కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు ఆమరణ నిరాహారదీక్ష వైపు వెళ్తాం. అధికారులు బాగా లంచాలు మరిగేస్తున్నారు. మీకు వేతనాలు సకాలంలో అందే ఏర్పాటు మేము చేస్తాం, తలా 10,000 ఇవ్వండి అని అడగడంతో ఇచ్చారు. డబ్బులు తీసుకున్నారు, పని పూర్తి చేయలేదు. అవన్నీ బయటికి తీసుకొస్తాం. ఈలోపే పరిష్కారం చేయాలని చెప్పుకో. కాకినాడ నగరంలో త్రాగునీటి ఎద్దటి నివారణకు సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం నగరంలోని గుడారుగుంట ప్రాంతంలోని లక్ష్మీనగర్, ఆర్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఆయన అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న కమిషనర్కు తాగునీరు సరైన విధంగా రాకపోవడం, పచ్చుగా రావడం వంటి సమస్యలను నివాసితులు వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా కాలువల శుభ్రతపై కూడా కమిషనర్ అధికారులను ప్రశ్నించారు. శుభ్రపరిచే పనులు సక్రమంగా జరుగుతున్నాయా అనే విషయంపై ఆరా తీశారు. వేసవి కాలంలో త్రాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే వాటర్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాకినాడ నగరాన్ని ఫ్లెక్సీ ఫ్రీగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని కమిషనర్ తెలిపారు. ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలనుకుంటే తప్పనిసరిగా టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతి తీసుకోవాలని, అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తామని హెచ్చరించారు. ఈ పర్యటనలో కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ తీసుకున్నట్లయితే ఆ పర్మిషన్ ఎన్ని రోజులు తీసుకున్నారు మీరు, ఆ పర్పస్ అయిపోయినా వాటిని రిమూవ్ చేయండి. రిమూవ్ చేయకపోతే మాత్రం టౌన్ ప్లానింగ్ ఆఫీస్ వస్తే ఎక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీస్ హెల్త్ రెస్పాన్సిబుల్. ముందే చెప్తున్నాము ఈ మీడియా ప్రకారంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్కి పర్మిషన్ లేకుండా మీరు పట్టొద్దు. దాన్ని ఒకవేళ మీ పర్పస్ అయిపోయినా తీసేయండి. కొన్ని సర్కిల్లో దాంట్లో పెద్ద ఫ్లెక్స్లు కట్టేస్తున్నారు.
దానివల్ల ఎంత ప్రమాదం మీరు అర్థం చేసుకుంటే మీ పబ్లిసిటీ చూసుకుంటారు తప్పించి ప్రజల ప్రాణాలతో ఇబ్బంది. ఎవరైనా మోటార్ సైకిల్ స్కిడ్ అయ్యి పడిపోయినా, ఏ ఆటో గుద్దేసినా ఆ ఫ్యామిలీ నష్టపోతుంది. మీ పబ్లిసిటీ మీకు ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్యానర్ విషయంలో ఫ్రీ బ్యానర్ అనేది మనం ఒకటి చూస్తున్నాము. అది కూడా మీరు చేయవలసిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మరి మనం సామర్లకోట పెద్దాపురం రోడ్డు క్లీన్ చేస్తున్నాము. అక్కడ కూడా మరి ప్లాంటేషన్ చేస్తాము. అక్కడ మళ్ళీ ఎవరు అలా అక్కడ చెత్త చేస్తున్నారు. అంతా క్లీన్ చేసుకున్న ప్రాంతంలో మీకు చెత్త వేయాలని మనసు ఎలాగో అంగీకరిస్తుందో నాకు అర్థం కావట్లా. దయించి అట్లా చేయొద్దు. ముఖ్యంగా కొండాయపాలెం నుంచి అట్లాగా ఐటీఐ రోడ్డు, అదే ఐటీఐ వెనకాల రోడ్డులో ఉన్న చీడీలపరలో చాలా మంది చెత్త పట్టుకొచ్చి చేసేస్తున్నారు. అక్కడ ఒక సీసీ కెమెరా కూడా పెట్టాము. ఈసారి పట్టుకుంటే మాత్రం అతను క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము అని ప్రభుత్వం కూడా చెప్తుంది. కాబట్టి ఎంత ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో, మంచిగా ఉన్న ప్లేస్లో మీ అనుకూలంగా కొద్ది ట్రాక్టర్స్ డంప్ చేస్తున్నారు. అది మా దృష్టికి వచ్చింది. అట్లాంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని చోట్ల చాలా బాగా చేస్తున్నారు. కొంతవల్ల చేస్తున్న పని వల్ల ఎంత కష్టపడి చేస్తున్నా కూడా అది దానివల్ల డ్యామేజ్ అయిపోతుంది. దయచేసి మీకు నిర్దిష్టంగా కొన్ని ప్లేస్లు కేటాయించాం. ఆ ప్లేసెస్కి ఆ ప్లేసెస్లో చేయకుండా చూడండి. ఆ ప్లేసెస్ రాకుండా చెత్త చేయకుండా చూడాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక డ్రింకింగ్ వాటర్ కానీ ఏదైనా విషయంలో కానీ మీకు ఇబ్బంది లేకుండా చూస్తామని మీ అందరికీ చేస్తున్నాం. ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ మనం తయారు చేస్తాము. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో మరి ఇక్కడ ఏ విధమైన డ్రింకింగ్ వాటర్ ఈ మారుమూల ప్రాంతంకి వచ్చాము. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎండ్ ఆఫ్ ది సిటీ ప్లేస్. ఇక్కడ కూడా మరి డ్రింకింగ్ వాటర్ సంబంధించింది ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు డ్రింకింగ్ సప్లై చేసే డీజీస్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఎక్కడైనా కంప్లైంట్ వస్తే మాత్రం డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పిఠాపురం పాడా కార్యాలయంలో పాడా ఏపీడీ వసంత మాధవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అర్జీలు వెల్లువెత్తాయి. పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అధికారులకు అందజేశారు. యు కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతులు పాడా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీల నిర్మాణం పేరుతో 250 ఎకరాల భూమిని ప్రభుత్వం అన్యాయంగా రైతుల వద్ద నుంచి లాక్కోవడానికి చూస్తోందని, తమ భూములు ఎవరికి ఇచ్చేది లేదని రైతులు కరాఖండిగా తేల్చి చెప్పారు. అనంతరం పాడా కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా పిఠాపురం పట్టణం అగ్రహారంలోను, జగ్గయ్య చెరువు ప్రాంతంలోను, చిత్రాడ ఫ్లైఓవర్ కింద, మాదాపురం గోదావరి కాలువ వద్ద ప్రభుత్వ భూముల ఆక్రమణలకు గురవుతున్న అధికారులు ఏమీ పట్టనట్లు ఉంటున్నారని సిపిఐ కార్యదర్శి శాఖ రామకృష్ణ పాడా కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం శాఖ రామకృష్ణ, సోరవరపు దివానం, రజాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాడా కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. కుమారపురం గ్రామానికి చెందిన తాటికల్లి శ్రీనివాసరావు పనులు చేసి 10 సంవత్సరాలు పూర్తయినా బిల్లులు చెల్లించలేదని ఆవేదన చెంది పాడా కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. యు కొత్తపల్లి మండలంలో రైతులు దగాపాలయ్యారని, 1000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉండగా మళ్లీ రైతుల నుంచి భూములు సేకరించడం ఎంతవరకు న్యాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపల్లి మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అల్యూమినియం ఫ్యాక్టరీ వాళ్ళు జీవో తీసుకొచ్చి భూములు తీసుకుంటున్నారు అని వాళ్ళ మంత్రం జరుపుకుంటున్నారండి. ఏ ఒక్క రైతుతో కూడా మీకు మీ భూములు తీసుకుంటున్న వల్ల మాట ఇప్పుడు ఇంకా లేదండి. అదే 15 రోజుల క్రితం శాలలోకి వచ్చి పొలాల్లోకి వచ్చి జెండాలు బాదుకుని మేము ఈ భూమిని తీసుకుంటున్నాం అనేసి వాళ్ళు అనేసుకుని వెళ్ళిపోరండి. మేము అందరూ రైతులు అందరూ కూడేటువంటి వ్యవసాయ పనులన్నీ మానేసుకుని ఒక రోజు ఆ జెండాలను పీకి భారతని మేము వెళ్ళామండి. అంటే మేము గవర్నమెంట్ చేసేది వెళ్ళకూడదు కదా అనేసేసండి ఎంఆర్ఓ గారు తెలియజేసి, విఆర్ఓ గారు తెలియజేసి ఆ జెండాలు లాగడం జరిగిందండి. మీకు మీ భూమిని తీసుకో, మీకేం అన్యాయం జరగదని చెప్తున్నారండి గవర్నమెంట్. కాకపోతే మాకు అన్యాయం జరుగుతుందండి.
మాకు మీరు మళ్ళీ భూములు తీసుకుంటే మళ్ళీ నీరు ఎలాగ వెళ్తాండి మిగతా భూముల నుంచి మళ్ళీ మాకు దారి మార్గాలు ఎలా ఉంటాయండి? ఉన్న కాంత భూములు మరి సాగరమాల రోడ్డు పడుతుంది, పిల్లల్ని పోషించుకుని ఏడుతామండి మేము. అది పచ్చెంట్లో అయితే మిగులుద్ది, ఆ డబ్బులు వస్తాయి అనుకుంటున్నామండి. మళ్ళీ ఈ భూములు కూడా మీరు తీసుకుంటారండి. మీరు రైతులు మాత్రం మేము సంకరాకపోతున్నామండి. మేము రైతుల ఆమోదం తెలియలేదండి. మాకు ఒక నోటీస్ కానీ మాకు ఏ విధమైన జీవో మాకు తెలియవచ్చలేదండి. గ్రామ సభ కూడా తెలియలేదండి. అయితే ఉన్నారో వాళ్ళు ఇల్లు కట్టి నిరుపేదలకి కట్టిన ఇల్లుల్లో అద్దెలకి ఇవ్వడం అనేది ఎంత దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించండి. లేనోడు లేకుండా పోతున్నాడు, ఉన్నవాడు మాత్రం సైట్లు ఎకరాలు ఇక్కడ కబ్జాలు పాల్పడుతూ ఉన్నారు. అనేక సార్లు మేము ఫిర్యాదు చేస్తున్నా కూడా ఈ అధికార యంత్రాంగం ఎందుకు స్పందించట్లేదని ఇవాళ మేము సిపిఐ పార్టీగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని గురించి కలెక్టర్ గారిని కలిసాం, పీడీ గారిని కలిసాం, ఇప్పుడు కమిషనర్ వారిని కూడా కలిసాం. దీని మీద తదుపరి చర్య బుధవారం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇది బుధవారం తీసుకోకపోతే మాత్రం ఇక్కడ పట్టణ పరిధిలో ఉన్న పేదలందరినీ మేమే ఈ స్థలాలను గుర్తించి వాళ్ళతో పాకలేంతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 20 ఏళ్ల క్రితం ఆ యొక్క భూమి దానికి ఆనుకున్న భూమి 2 ఎకరాల 60 సెంట్లు మాది సొంతదే. మేము కొంచెం అనివార్య కార్యాల వల్ల కాకినాడ వాళ్ళకి అమ్మడం జరిగింది. అలాగే మా తాతయ్య కొడుకు 7 ఎకరాల 60 సెంట్లు కాకినాడ వాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి గారి మనుషులకి అమ్మడం జరిగింది. ఏళ్ళో వచ్చి ఇప్పుడు ఆ శ్మశానాలు గోడ మగలు కొడేసి శ్మశానాలని ఆక్రమణ చేసి ఇంచుమించు 27 సెంట్లు వస్తుందని మాకు తెలిసింది. అలాగే ఈ పంట కాలం సుమారు 700 మీటర్లు ఇంచుమించు 60 సెంట్లు అది వస్తుంది. 4 మీటర్ల ఎడల్పు మేము చూస్తే నేను కాంట్రాక్ట్ని జనసేన కార్యకర్తలు కూడా నేను 20,000 గ్లాసులు కొట్టించాను, 100 సభ్యత్వాలు వేయించాను. ఇప్పుడు కాదండి, ఫస్ట్ జనసేన ఫస్ట్ని నేను ఈ రిప్రజెంటేషన్ ఎంపీ గారికి కూడా మొన్న ఇవ్వడం జరిగింది, తుమ్మల బాబు గారికి కూడా జరిగింది. ఆ నేరేడు చెట్లు, ఆ గొట్టు మీద నేరేడు చెట్లు, జమ్మి చెట్లు, తాడి చెట్లు కూడా నేను ఆపడం జరిగింది. నా వల్ల అవ్వలేదు. నన్ను ఆ బుల్డోజర్తో తీసుకొచ్చి పోలీస్ కేసు కూడా పెట్టారండి వీళ్ళు నా మీద. ఏంటంటే మాకు పడక ఈ అన్నాక్రమత్వం అయిపోతుంది. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఈ సోమవారం కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో యథావిధిగా జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ పాల్గొని స్వయంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యలు, వీధి లైట్లు, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి వివిధ అంశాలపై ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. మొత్తం 12 అర్జీలు అందగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగాధికారులకు కమిషనర్ సూచించారు. అంతకుముందు నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో 2 ఫోన్ ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్ఈపి వెంకట్రావు, డీసీపీ కె కృష్ణారావు, టీపీఆర్ఓ శైలజ, ఈఈ కనకరావు, మేనేజర్ శిరీష్ కుమార్, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నిస్వార్థంగా చేసే మంచి పనుల వల్ల ఆత్మ సంతృప్తితో పాటు దైవానుగ్రహం లభిస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ దాని గుణాన్ని అలవర్చుకోవాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణిపేటలో అడుబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రవాసాంధ్రులు కంచర్ల సత్యనారాయణ సౌజన్యంతో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచితనాన్ని మించిన కులం లేదని, మానవత్వాన్ని మించిన మతం లేదని అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంతి జనరల్ మేనేజర్ ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ స్థానిక యువకుడైన కంచర్ల సత్యనారాయణ విదేశాల్లో ఉద్యోగం చేస్తూ జన్మభూమిని మరువకుండా పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూర్చడం ఆయన మానవతకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రేలంగి బాపురాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులైన వీరికి ప్రతి నెల వెచ్చాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ సరుకులు అనేక కందిపప్పు అని, మినపప్పు అని, బెల్లం అని, నూనె అని వాళ్ళకి నెలసరి సరుకులు ఆయన ప్రతి నెల వాళ్ళకి పంపుతున్నారు. నిజంగా ఈ విషయంలో ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. ఎందుకంటే ఇదే మిగతా ఎన్ఆర్ఐఎల్స్, మన కాకినాడ ఎన్ఆర్ఐసే చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా అనేక సేవా కార్యక్రమాలు ఇలాంటివి పెట్టుకుని అనేక మంది లబ్ధిదారులను, ఎందుకంటే అడబాల ట్రస్ట్లో లబ్ధిదారులకి కొరత లేదు, చాలామందిని తీసుకొస్తుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఇలాంటివి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా కంచెల సత్యనారాయణ గారు ప్రతి నెల ఇలా చేయడం మాకు చాలా ఆనందం. ఆయన అభినందిస్తున్నాం సభాముఖంగా. వారికి ఆరోగ్యాలు ఇవ్వాలని మనసా వచ్చేకరణ. రాడబాల ట్రస్ట్ ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కంచెల సత్యనారాయణ గారు అని అబ్రాడ్లో ఉంటారు. అబ్రాడ్లో ఉన్నా కూడా
మా పుట్టిన ప్రదేశం యొక్క ప్రజలకి అంటే పేదవారికి తన వంతు సహాయం చేయాలనే సంకల్పంతో ప్రతి నెల 2వ శనివారం వ్యాధిగ్రస్తులైన కొంతమంది బాధితులు వాళ్ళకి నెలసరి సరిపడా ఆహార పదార్థాలన్నీ సప్లై చేస్తున్నారు. ఈ చేస్తున్న పనికి ఆయనకి అభినందనీయులు. ఇటువంటి సహాయ సహకారాలు చేయడం ఆయన మంచి మనసులో ఆయన దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. కులమతాలకు పార్టీలకు అతీతంగా భారతదేశంలో జరుపుకునే ఏకైక పండుగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అని బహుజన్ సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవెల్లి లోవరాజు పేర్కొన్నారు. పిఠాపురంలో మాట్లాడిన కండవెల్లి లోవరాజు అంబేద్కర్ జయంతిని వాడవాడల అన్ని గ్రామాల్లోనూ ఎటువంటి ఘర్షణలు లేకుండా అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆ రాజ్యాంగాన్ని సంప్రదించిన ఆయన్ని మొత్తం ప్రతి ఒక్కరు కూడా గొడవ గోళ లేకుండా మంచి అందంగా కూడా ఆయన్నికి మంచి నివాళులు అర్పించాలని సక్రంగా ప్రతి ఒక్కరికి ఆయన అనుకూలంగా రాజ్యాంగం రాశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని నివాళులు అర్పించి ఆయనకి జైబీలు తెలియజేసుకోవాలని ఈ రేపు జరగబోయే 14వ తారీఖుని అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని నేను ముందుగా చెప్పవలసింది ఏంటంటే ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ మీద దృష్టి పెట్టి అంబేద్కర్ ఒక భావజాలాలు ఏంటనేది తెలుసుకుని ఆయన్ని ముందుగా ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న గొడవ కూడా జరగకుండా ఆయనకి మంచి నివాళులు అర్పించాలని ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకి అందరికీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి పల్లిలో ప్రతి గ్రామవస్తులు కూడా సక్రంగా జరుపుకోవాలని ఆయనకి మంచి ఒక నివాళులు అర్పించాలని గొడవ గోళ లేకుండా అందరూ పండుగ వాతావరణంలో మంచిగా ముందుకు నడవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. జై భీమ్, జై భారత్. మద్యం ఆహారం కాదు అని మద్యం ఎక్కువగా తాగితే శారీరక మానసిక రుగ్మతలతో బాధపడవలసి వస్తుందని కాకినాడ రంగరాయ వైద్య కళాశాల మానసిక వైద్య శాస్త్రం అసోసియేట్ ప్రొఫెసర్ జీజీహెచ్ మానసిక వైద్య విభాగం హెచ్ఓడి డాక్టర్ వరప్రసాద్ తెలియజేశారు. ఆల్కహాలిక్స్ ఎనానిమస్ కోస్టల్ ఆంధ్ర గ్రూప్ ప్రథమ వార్షికోత్సవం కాకినాడ గాంధీనగర్లో గల రెడ్ క్రాస్ భవన్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రంగరాయ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ వి వరప్రసాద్ పాల్గొని అతిగా మద్యం త్రాగడం వల్ల సంభవించే దుష్పరిణామాల గురించి విపులంగా వివరించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా సెక్రటరీ కె శివకుమార్ మాట్లాడుతూ ఆల్కహాలిక్స్ ఎనానిమస్ కార్యక్రమం ఒక నిశ్శబ్ద యజ్ఞంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాల్లో గల ఏఏ గ్రూపులకు చెందిన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాకు కంప్లీట్గా ఆత్మసంతృప్తి ఇచ్చేది ఏఏ సభ్యులు ప్రతి వారానికి 2 రోజులు కలుసుకొని ఒక కుటుంబాన్ని మేము కాపాడాం అనేటువంటి వాక్యం ఏదైతే చెప్తున్నారో ఆ వాక్యానికి మా ఆత్మసంతృప్తి మాత్రం వస్తుందని కనపడలేదు. కారణం ఏంటంటే సమాజంలో ఎంత పాతుకుపోయిందో ఈ యొక్క మీకు అందరికీ తెలుసు ఈ వ్యసనం. ఆ వ్యసనాన్ని మనం పారద్రోలకపోతే ఆ కుటుంబ సభ్యులు బాధపడతారు. అయ్యో మా నాన్న ఇలాగా, అది నా భర్త ఇలాగా అని చెప్పేసి ఒక విధంగా వాళ్ళని ఇప్పుడు ఈ రోజుని మీకు ఒక మాటలో చెప్పాలి అంటే, మీరు నిజంగా వ్యసనపరుడు అయితే ఆదివారం నాడు ఎక్కడికైనా వెళ్తారంటే ఇంట్లో ఆడది కన్నీరు పెట్టుకుంటుంది. ఎక్కడికో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాడు, తాగుతున్నాడు, ఆ తర్వాత ప్రయోజనాలు ఏంటని. కానీ ఇవాళ ఏకి వెళ్తున్నారంటే ఎంత సంతోషంగా మిమ్మల్ని పంపిస్తున్నారో ఆలోచన తీసుకుంటే ఈ చేసేటువంటి మహత్కార్యాలు మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఒకటే, ఇది ఒక నిశ్శబ్ద యజ్ఞం. ఎవరు కూడా సక్సెస్ రేట్ కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఇది కానీ బయట పెట్టరు అని చెప్తున్నారు. ఈ రోజుని ఒక దేవాలయానికి కానీ, ఒక ఇది కానీ, ఒక ఫ్యాన్ కానీ, ఒక ట్యూబ్ లైట్ కానీ దానం ఇస్తే దానికి 4 రెక్కల మీద 4 కొడుకుల పేర్లు, ఆయన తాత పేరు చేసేటువంటి ప్రక్రియలో మీరు చేసే సక్సెస్ఫుల్ కార్యక్రమాన్ని ఎవ్వరూ బయట పెట్టకుండా నిశ్శబ్ద వాతావరణంగా, నిశ్శబ్ద యజ్ఞంగా చేస్తున్నారంటే మీకు అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఎన్నో కుటుంబాలను కాపాడుతూ మీరు చేసేటువంటి ఈ ప్రక్రియలో మా వంతు సహకారంగా మేము ఇచ్చినటువంటి ఒక
ఆఫీసు లేకపోతే ఒక కార్యాలయం ఒక గదో మీకు చేసేది తప్పించి మేము చేసిందే కానీ మీ కృషి మాత్రం చాలా శ్లాఘనీయం. ఏదైనా మీరు చేసేటువంటిది ఇది ఇంకా పెంచండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఇది వేళ్ళులోంచి అలాగా లోపలికి పోతున్నాయి ఈ వేళ్ళు. అదే ఇంత డాక్టర్ గారు చెప్పారు మనకి, అదే బ్రో అని చెప్పేసి అది ఉన్నటువంటి ఒక ఉద్యమం కింద తయారు చేసిన ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం. ఎందుకంటే మాకు ఇక్కడ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గారిని ఒకసారి తీసుకొచ్చాను నేను ఇక్కడికి ఇదే వేదిక మీదకి. పిల్లలకి జూనియర్ కాలేజీ పిల్లలు, డిగ్రీ కాలేజీ పిల్లల్ని ఒక 50-60 మందిని సమావేశపరిచి ఆవిడ ఉదాత్తమైన స్పీచ్ గురించి అని చెప్పి తీసుకొస్తే ఆవిడ ఒకటే చెప్పారు, ఇంత చిన్న వయసు నుంచి వీళ్ళకి ఒక విజ్ఞానాన్ని కలిగించేటువంటి ఈ ప్రక్రియలో మీరు పాల్పంచుకుంటున్నారు, చాలా సంతోషం అండి. కానీ ఇది ఉధృతం చేయాలి. ఉధృతం చేసి ఇది ఆ చిన్నపిల్లల వయసు నుంచి కూడా ఆ వేళ్ళు ఉండకుండా వాళ్ళని ఆ డ్రగ్స్ కానీ వాళ్ళకి ఏదైతే ఆ మైండ్ మూడ్ స్వింగ్స్ ఉన్నాయో అవి ఆల్కహాల్ రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ మైండ్ బాగాలేనప్పుడల్లా ఈ ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువైపోతుంది, సడన్గా ఎక్కువ తాగేస్తారు. మళ్ళీ కొన్ని రోజులు 2 వారాలు దానికైతే తగ్గుతుంది, ఆపేస్తూ ఉంటారు. సో కారణం ఏదైనా కావచ్చు, ఆల్కహాల్ అనేది అది ఆహార పదార్థం కాదు, ఫస్ట్ పాయింట్. రెండవది చాలా భ్రమలు ఉన్నాయి. ఏంటి, నేను కంట్రోల్గా తాగగలను అనేది చాలా మందికి ఉన్న భ్రమ. కంట్రోల్గా తాగగలను అనుకుంటానే వాళ్ళు డోసు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, దాన్ని పట్టించుకోరు. డినైల్ అంటాం. అంటే ఏంటి, ఏం జరుగుతుందో తెలుసు కానీ కాదు అంటాం. ఇంకొకటి గొప్ప, నేను ఫుల్ బాటిల్ తాగి నేను బండి నడుపుని వెళ్ళిపోగలను ఇంటికి, నేను ఫుల్ తాగేసి నేను బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అంటున్నాడంటే అది గొప్ప కాదు, హీరోయిజం కాదు. సినిమాలో చూసినట్టు ఫుల్ బాటిల్ తాగి పెట్టడం అనేది గొప్ప కాదు. దాని అర్థం ఏంటంటే వాళ్ళ లివర్ మ్యాక్సిమం డ్యామేజ్ చేసుకుని వెళ్తుంది అనేది అర్థం. అంటే ఒక ఫుల్ బాటిల్ తాగినా నీకు మొత్తం ఎక్కట్లేదంటే అర్థం నీ టాలరెన్స్ పెరిగిపోయింది, నువ్వు ఇంకా ఎక్కువ తాగితేనే కానీ నీకు మొత్తం రాదు. ఇంకా ఎక్కువ తాగిపోతే నీ లివర్ ఇంకా ఎక్కువ పాడవుతుంది. ఇందాక అన్నాను, లివర్ తల్లి లాంటిది, చివరి వరకు క్షమిస్తుంది. బట్ కిడ్నీలు అలా కాదు, కిడ్నీలు వైఫ్ లాంటిది, చిన్నదాన్ని కూడా భరించలేదు. చిన్న తేడా వస్తే ఒక్క రోజులో కొట్టేస్తాయి కిడ్నీస్, ఒకే ఒక్క రోజు. కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత ఆ బాడీలోని విష పదార్థాన్ని లివర్ టాలరేట్ చేయలేదు. సో వెంటనే లివర్ డ్యామేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకొకటి, సడన్గా తాగినప్పుడు సడన్గా హార్ట్ అటాక్లో చనిపోతూ ఉంటారు, ఆల్కహాలిక్ మయోకార్డిటిస్ అంటాం. అంటే యూజువల్గా లివర్ బేర్ చేస్తుంది కానీ బట్ కొన్ని టాక్సిన్స్ వచ్చినప్పుడు గుండె తట్టుకోలేకపోతే స్పాట్లో చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సరే, సపోజ్ ఇవన్నీ ఏమీ రాలేదు, అదృష్టవంతులు అనుకుందాం, వాళ్ళ లివర్ గట్టిది అనుకుందాం. అంటే లివర్లో 2 రకాలు ఉంటాయి చాలా మందికి, ర్యాపిడ్ మెటబలైజర్స్ అంటారు, స్లో మెటబలైజర్స్ అంటారు. పదాలు వదిలేసేయండి. దాని అర్థం ఏంటంటే కొంతమందికి జస్ట్ ఒక లార్జ్ బిల్ తాగానే కిక్ ఎక్కేస్తారు, వెంటనే ఇంకా వాళ్ళు తాగలేదు, ఆపేస్తారు. ర్యాపిడ్ మెటబలైజర్స్ అనమాట. అంటే ఏంటి, వాళ్ళు ఎవరు స్పీడ్గా మెటబలైజ్ చేసి ఆ వెంటనే వచ్చి కిక్ బ్రెయిన్ పంపించేసింది, ఆగిపోతారు. వాళ్ళు అంతకన్నా ఎక్కువ తాగలేరు. ఇందాక గొప్పగా చెప్పుకున్నారు చూసారా, నేను ఫుల్ కొడతానని. స్లో మెటబలైజర్స్, వాళ్ళ లివర్ ఏంటంటే స్లోగా ఉంటుంది, కొంచెం స్లోగా మెటబలైజ్ చేస్తుంది, కిక్ ఎక్కదు కాబట్టి తాగుతూనే ఉంటారు కానీ డ్యామేజ్ జరిగిపోతూ ఉంటారు బ్యాక్గ్రౌండ్. సో కాబట్టి ఎక్కువ తాగి స్టేబుల్గా ఉండడం అనేది గొప్ప కాదు, అది అనారోగ్యం అని గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే అది గొప్పగా చెప్పుకుంటుంటే దాని అర్థం వాళ్ళ లివర్ మొత్తం పాడైన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ ఉండదు. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఉండదు, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ట్రీట్ చేయలేము. మీరు చాలామంది అల్ట్రాసౌండ్ చేయించుకుని ఉంటారు, అందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అని వస్తుంది. సో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ వరకు వెనక్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు, మందు మానేస్తే 10 ఏళ్ళకి మామూలు అవుతుంది. గ్రేడ్ 2, 3 నుంచి ఇంకా వెనక్కి వెళ్ళదు. ఇంక 4 అనేది సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్లు లేవు. నీరు పట్టేస్తూ ఉంటుంది, గొట్టం పెట్టి నీరు తీస్తూ ఉంటారు, మళ్ళీ పట్టేస్తూ ఉంటుంది, మళ్ళీ తీస్తూ ఉంటారు. ఇంకా ఆ కథ ఇంకా అది
చివరికి రేనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి చనిపోవడం తప్పితే, ఊపిరితిత్తులకు నీరు పట్టి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోవడం తప్పితే వేరే ఆప్షన్ లేదు. ట్రస్ట్ వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రతి ఏటా మజ్జిగ చలివేంద్ర ఏర్పరిచిన అభినందనీయమని పతంజలి యోగా సమితి వ్యవస్థాపకులు ఎంవి రాఘవానంద పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం అన్నమగడ్డ సెంటర్ ఐస్ ఫ్యాక్టరీ వద్ద బర్రె నాగేశ్వరరావు పాలిపు రాఘవేంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మజ్జిగ చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి అధ్యక్షత వహించగా పతంజలి యోగా సమితి వ్యవస్థాపకులు ఎం రాఘవానంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్య అతిథి రాఘవానందకు ట్రస్ట్ సభ్యులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ముఖ్య అతిథి రాఘవానంద ముడుంబ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవానంద మాట్లాడుతూ ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలు ఇతర ట్రస్టులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని అన్నారు. ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ బర్రె నాగేశ్వరరావు పాలిపు రాఘవేంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున పోలీసెట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించడంతో పాటు వేసవి సెలవుల్లో పిల్లలు సెల్ ఫోన్లకు అతుక్కుపోకుండా వారికి వివిధ అంశాల్లో సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టీలు శాంతి, ట్రస్ట్ మెంబర్స్ ఏడుకొండలు, ఆర్జీ రామారావు, తాతారావు, శ్రీనివాసరావు, మణికంఠ, విజయ్, స్పోర్ట్స్ నాగేశ్వరరావు, మూర్తి, సత్యవేణి, వినయ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 4 రోజులు పైగా ఇక్కడ జరిగేటటువంటి ఇది ఉంది. దీనికి అందరూ కూడా సహకరించి ఈ సేవల్ని ఈ ప్రాంతంలో ఇటు పెడుతున్నటువంటి వారందరూ కూడా దాహార్తిని చల్లార్చుకునేటటువంటి పద్ధతిలో వీరందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళకి ఇలాంటి సేవలు మళ్ళీ చేయడం. ఈ ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి సేవలు జరుగుతున్నాయి. కుట్టు మిషన్లు ఇవ్వడము, కుట్టు ట్రైనింగ్ ఇవ్వడము, యోగా ట్రైనింగు, ఇంకా పాలిటెక్నిక్ గురించి సంబంధించినటువంటి వాళ్ళు సమ్మర్ కోచింగ్ ఇన్ని జరుగుతున్నాయి. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని, ఇలా చేస్తున్నటువంటి సంస్థలకి మన తోడ్పాటును అందివ్వాలని కోరుకుంటున్నాను. నేను ఈ రకంగా చేసినట్లయితే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అని చెప్పి శ్రీశ్రీ అన్నట్టుగా ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఇస్తే ముందు మనకి తృప్తి, తర్వాత గ్రహీతలకి సంతోషం కలుగుతుంది. ముఖ్యంగా మా యోగా సభ్యులు, మా బ్యాంకు సిబ్బంది, బంధుమిత్రులు ఎందరో మహానుభావుల సహాయ సహకారంతో ఈ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ చలివేంద్ర కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ మానవ సేవగా గుర్తించి ఇంకా ఎన్నో చలివేంద్రాలు ప్రతి సెంటర్లో ఏర్పాటు చేసి ప్రజలకు చక్కని సౌకర్యం అందించవలసిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. అలాగే మా ట్రస్ట్ ద్వారా పాలిటెక్నిక్ ఫ్రీ కోచింగ్ నిష్ణాతులైన ఫ్యాకల్టీతో ప్రారంభించడం జరిగింది. 3వ తేదీ నుండి 23వ తేదీతో అది కంప్లీట్ అవుతుంది. 25న ఎగ్జామ్ జరుగుతుంది. తర్వాత 1వ తేదీ నుండి కరాటే క్లాసులు, సమ్మర్ కోచింగ్ క్లాసు 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రత్యేక శిక్షణాదానంతో ఉదయం 10 నుండి 12 గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది. 25వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఉచితంగా చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మే 5వ తేదీన ఒక మంచి రక్తదాన శిబిరం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో రక్తదానం చేయండి, ప్రాణదానం చేసినట్లే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ సేవా కార్యక్రమాలను మాకు ట్రస్ట్ ద్వారా అందించవలసిందిగా కోరుతున్నాను. పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా తండ్రులతో సూపర్ జూడ్ వంటల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ వివి అరుణశ్రీ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం గోలీలపేట మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషక్ పక్వాడా కార్యక్రమం జరిగింది. అంగన్వాడీ టీచర్ శ్రీవల్లి సరోజిని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వివి అరుణశ్రీ ముఖ్య అతిథిగాను, స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథిగాను పాల్గొన్నారు. సూపర్ జూడ్ కార్యక్రమంలో భాగంగా తండ్రులు తమ చిన్నారులను జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉంచేందుకు పోషక విలువలు గల పలు రుచికరమైన వంటలను తయారు చేశారు. తండ్రులు తయారు చేసిన వంటకాలను అతిథులు రుచి చూసి తండ్రులను అభినందించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు శ్రీనమ్మ, కృష్ణవేణి, పోసిరత్నం, నోకరత్నం, రామలక్ష్మి, పార్వతి, సుజాత, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పురుషులు, మహిళల జట్ల ఎంపిక కార్యక్రమం పిఠాపురంలో నిర్వహించారు. స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల క్రీడా మైదానంలో జరిపిన
ఎంపికల్లో జిల్లా నలుమూల నుంచి 55 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో పురుషుల జట్టుకు 12 మందిని, మహిళల జట్టుకు 12 మందిని ఎంపిక చేశారు. ఎంపిక చేయబడిన ఈ 2 జట్లు ఈ నెల 18, 19 తేదీల్లో నెల్లూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరపున పాల్గొంటారని జిల్లా నిర్వాహక కార్యదర్శి పి. లక్ష్మణరావు తెలిపారు. ఈ ఎంపిక న్యాయ నిర్ణేతలుగా జేఎన్ఎస్ గోపాలకృష్ణ, పవన్, పి. కృష్ణ, ఎల్. సతీష్ వ్యవహరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి హ్యాండ్బాల్ సెలక్షన్స్ పిఠాపురంలో నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు ఈరోజు పిఠాపురంలో నిర్వహించడం జరిగింది. ఈ సెలక్షన్స్కి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూల నుండి 55 మంది పాల్గొనగా అందులో 24 మందిని 12 మంది అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలు సీనియర్ విభాగంలో ఎంపిక చేయడం జరిగింది. వీరందరూ కూడా 24 మంది కూడా ఈ నెల 18, 19 తేదీల్లో నెల్లూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ వెస్ట్ మండల అధ్యక్షుడు దొడ్డి వీరేంద్ర అధ్యక్షతన బీజేపీ వెస్ట్ మండల ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు దొడ్డి పప్పలరాజు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం బీజేపీ వెస్ట్ మండల కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మచ్చా జిల్లా కార్యదర్శి చెల్లూరు సత్యనారాయణ పాల్గొని పూలేకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూలే బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలు అమోఘమని, నివాళి అర్పించడం మన అందరి బాధ్యతని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ చెక్కా రమేష్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. రాజ్కుమార్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు నాగలకొండ బద్రి నారాయణ, బీజేపీ మండల కార్యదర్శి మురమళ్ళ బాలత్రిపుర సుందరి, బీజేపీ మహిళా నాయకులు నక్కల్లో అవలక్ష్మి, నక్కాదేవి, చొల్లంగి వెంకటరమణమ్మ, వనం రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశించి ఈరోజు వెస్ట్ మండలంలో దొడ్డి వీరేంద్ర గారి ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అయితే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలో 1827లో జన్మించినటువంటి బీసీ వర్గానికి చెందిన ఒక సామాజిక సంఘ సంస్కర్త. అటువంటి సంఘ సంస్కర్త ద్వారా మనకి ఈనాడు ఈ యొక్క మన బీసీల యొక్క ఉనికిని ఉన్నతంగా సాటి మహిళలకు 50% ఉన్న మహిళలు కూడా వాళ్ళందరికీ కూడా విద్యా యొక్క విలువలను తెలియజేసి విద్య 3వ నేత్రంగా తెలియజేసే విధంగా వారి భార్య కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతిరావు గారి పూలే కార్యక్రమాన్ని మనం ఒక పండుగ వాతావరణం చేసుకుని వారికి నిరంతరం కూడా మనం స్మరించుకుంటూ ఆ జ్యోతిరావు గారి పూలే యొక్క బాబావారి యొక్క సిద్ధాంతాలను మనం అనుసరిస్తూ మనం నిరంతరం కొనసాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినటువంటి పూలే గారు ఆ రోజు మహిళలకి విద్య కోసం కానీ మహిళల్ని ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తన భార్యతోనే ముందు మొదలెట్టి తన భార్యని చదివించి అలాగే స్కూల్లో ఏర్పాటు చేసి అలాగే మహిళల్ని చదివించి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి ఆనాడు బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలపై పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అలాంటి మహోన్నత వ్యక్తిని మనం ఈరోజు మనం కాకినాడ సూర్యాపురంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వెస్ట్ మండల కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలు ఈరోజు ఇక్కడ జరగడం, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా సెక్రటరీ చెల్లూరు సత్యనారాయణ గారికి, అలాగే ఓబీసీ బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ చెక్కా రమేష్ గారికి, అలాగే బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజ్కుమార్ గారికి, మా ఉపాధ్యక్షులు నాగులకొండ బద్రీనారాయణ గారికి, మా సెక్రటరీ మురమళ్ళ బాలత్రిపుర సుందరి గారికి, మా బీజేపీ నాయకులు అయినటువంటి మహిళా నాయకులు, స్థానిక నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగించుకోవాలని 41వ డివిజన్ కూటమి నాయకులు చలపతి, వాసిరెడ్డి, సత్యకుమార్లు పేర్కొన్నారు. కాకినాడ ప్రతాప్ నగర్లోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ రేచర్లపేట సెక్టార్లో పోషణ్ పక్వాడా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో చిన్నారుల తండ్రులతో సూపర్ డ్యూడ్ వంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న తండ్రులు రుచికరమైన వంటకాలను తయారు చేశారు. తండ్రులు తయారు చేసిన వంటకాలను అతిథులు రుచి చూసి తండ్రులను అభినందించారు. అదేవిధంగా నారీ శక్తి వందనం సమ్మేళనం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మహిళలు అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు సచివాలయం అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మనం పోషణ్ పక్వాడాలో భాగంగా తల్లిదండ్రులందరికీ కూడా ఆహారం మీద అవగాహన కల్పించడం కోసం అని చెప్పి తండ్రులతో సూపర్ డ్యూడ్ అనే ప్రోగ్రాంలో భాగంగా తండ్రులతో వంటల కార్యక్రమం, అంటే మనకి
మన సరౌండింగ్ దొరికే ఫుడ్తో మాత్రమే ఆహార పదార్థాలు చేయాలి అన్న కాంపిటీషన్ పెట్టడం జరిగిందండి. ఈ కాంపిటీషన్లో మనకి 5 ఫాదర్స్ పాల్గొనడం జరిగింది. చక్కగా వాళ్ళు రాగి పిండితో అట్టు, మల్టీగ్రెయిన్స్ దోశలు, జొన్న లడ్డూలు ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగిందండి. వాళ్ళకి అవగాహన కలిగిందని చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలాగే ప్రతి ఇంట్లోనూ కూడా తండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనదండి ఇప్పుడున్న రోజుల్లో. దానికోసమని చెప్పి ఈ 15 రోజుల్లోనూ కూడా మేము ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు తండ్రులకి నిర్వహించాలి. బయట నుంచి ఫుడ్ తెచ్చేది తండ్రులు కాబట్టి ప్యాకెడ్ ఫుడ్లు కాకుండా ఇంట్లో హోమ్ ఫుడ్స్ మాత్రమే తీసుకునేలాగా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అధికారులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు. కాకినాడ రూరల్ చేరుకున్న శ్రీరామ విగ్రహాలు. ఘన స్వాగతం పలికిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ, డీసీసీబీ చైర్మన్ రామస్వామి బాబులు. చేనేతల ఆత్మగౌరవం కోసం వీవర్స్ ఆత్మగౌరవ దీక్షలు. జీవనోపాధిని కాపాడాలంటూ నాయకుల డిమాండ్. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు, గృహ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన గొప్ప అవకాశం. వడ్డీపై 50% వడ్డీ మాఫీతో 30లోగా చెల్లించేందుకు వెసులుబాటు కల్పించిందని కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.